ఓం శ్రీమాత్రే నమః. మన జీవితంలో ఎన్నో సమస్యలు, అడ్డంకులు అలా ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎంత కష్టపడినా పనులు సరిగ్గా జరగవు. డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా మనల్ని చాలా వేధిస్తూ బాధపెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మన దేవిని స్మరించడం చాలా ఒక శక్తివంతమైన మార్గం ఉంది. మన పురాణాల్లో చెప్పిన ఒక పవిత్రమైన మంత్రం ఉంది. దానికి చాలా విశిష్టత ఉంది. ఈ మంత్రం ఈ దుర్గామాత ఆశీర్వాదం పొందడానికి జపించే అద్భుతమైన శ్లోకం అండి. ఆ మంత్రం ఏమిటో చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓం సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నా సంశయః ఓం. అసలు ఈ మంత్రం అర్థం ఏమిటంటే, దేవి కటాక్షం వల్ల మనిషికి అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొందుతాడు. అతనికి ధనం, ధాన్యం, సంతోషం లభిస్తాయి. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మన జీవితంలో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చాలా భక్తుల నమ్మకం. ఈ మంత్రాన్ని ఎలా జపించాలంటే, రోజు ఉదయం లేదా సాయంత్రం 11 లేదా 21 సార్లు జపించడం చాలా మంచిది. మీరు చదివే ముందు దేవి చిత్రపటానికి ముందు దీపం వెలిగించి, ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని మంత్రాన్ని జపించండి. ఇలా మీరు 21 రోజులు లేదా 41 రోజులు కంటిన్యూగా జపం చేయడం వల్ల, మంత్రం చదవడం వల్ల మీ ఇంట్లో శాంతి వస్తుంది. సమస్యలు తగ్గుతాయి. అదృష్టం పెరుగుతుంది. అప్పుడు మా పూర్వీకులు ఇలా చెప్తున్నారు. భక్తితో చెప్పిన ఒక్క మంత్రమైనా మన జీవితాన్ని మార్చగలదని. అందుకే ఈ రోజు నుండి ఈ పవిత్రమైన మంత్రాన్ని జపించడం స్టార్ట్ చేయండి. దేవి దుర్గామాత మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో గనుక నచ్చితే మీకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.